మీకున్నది నిజంగానే పుట్టుమచ్చలా? లేదంటే స్కిన్ క్యాన్సరా? ఎలా తెలుసుకోవాలని చెప్తాను. సో, మనకి ఏబీసీడీఈ రూల్ అని చెప్పేసుంటది. సో, పుట్టుమచ్చలు చూసుకోండి మీది. ఏ ఫర్ మనకి ఏసిమెట్రీ అనమాట. ఏసిమెట్రీ ఉన్న పుట్టుమచ్చ మెలనోమా అయ్యుంటది. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అనమాట. బి వచ్చేసి బార్డర్ అనమాట. బార్డర్ కరెక్ట్‌గా లేకుండా ఇర్రెగ్యులర్ బార్డర్ ఉన్నా సరే అది మెలనోమా అయ్యుంటది. సి వచ్చేసి కలరు. కలరు వేరే పుట్టుమచ్చలతోని కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ కలర్ ఉండడం. అది మోస్ట్‌లీ మెలనోమా అయ్యుంటది. డి ఫర్ డయామీటర్ అనమాట. సో, ఏదైతే పుట్టుమచ్చ ఉందో, ఒకవేళ దానిది డయామీటర్ ఏదైతే ఉందో అది 6 కన్నా తక్కువ ఉంటే ప్రాబ్లమ్ ఉండదు. మోర్ థాన్ 6 ఉంటే మోస్ట్‌లీ మెలనోమా అయ్యుంటది. ఈ ఫర్ ఎవాల్వింగ్ అనమాట. సో, టైమ్‌తో పాటు ఒకవేళ మీ పుట్టుమచ్చ కలర్ చేంజ్ అయినా, లేదంటే దాని సైజ్ చేంజ్ అయినా సరే మీరు భయపడాల్సిందే. సో, మీరు ఒక పని చేయండి. ఏదైతే పుట్టుమచ్చ ఈ క్యారెక్టరిస్టిక్స్‌తోనుందో, ఎవ్రీ మంత్ దీని ఫోటో తీసుకోండి అండ్ డిఫరెన్సెస్ చూడండి. ఏదైనా డిఫరెన్స్ ఉంటే వెంటనే మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళండి అండ్ ట్రీట్ చేయించుకోండి. ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ట్రీట్ చేయొచ్చు మనం. బట్ లేట్ అయిందనుకోండి చాలా ప్రమాదకరం. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.